నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం. మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం. మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు. 9492726238. మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. చెరువులో శ్మశానక వద్దు, శ్మశాన స్థలంలోనే నిర్మించండి. సిహెచ్ నాగాపురం సర్పంచ్ యలమంచిలి రఘురామచంద్రరావు. గులుగొండ మండలం సిహెచ్ నాగాపురం శ్మశాన స్థలంలో కాకుండా స్కూలుకు ఎదురుగా ఉన్న చెరువు స్థలంలో శ్మశాన భవన నిర్మాణం చేపట్టడం చట్టవిరుద్ధమని, దీనికి ఎప్పుడూ తాను వ్యతిరేకమని గ్రామ సర్పంచ్ యలమంచిలి రఘురామచంద్రరావు తెలిపారు. శుక్రవారం గొలుగొండ మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో సర్పంచ్ రఘురామచంద్రరావు మాట్లాడుతూ, గ్రామానికి శ్మశాన స్థలం ఉన్నప్పటికీ చెరువు గర్భంలో శ్మశాన భవనం నిర్మాణం చేపడుతున్నారన్నారు. దీంతో స్కూల్ ఎదురుగా 50 మీటర్ల దగ్గరలో ఉండడంతో దహన సంస్కారాలు అయ్యేటప్పుడు విద్యార్థులు భయాందోళనకు గురవుతారని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఈ విషయమై జిల్లా కలెక్టర్కు భవన ప్రారంభంలోనే గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశానని తెలిపారు. దీనిపై జిల్లా కలెక్టర్ మండల రెవెన్యూ ఇంజనీరింగ్ అధికారులు పట్టించుకోలేదని ఆరోపించారు. ఈ నిర్మాణం చేపట్టడంతో శ్మశాన స్థలం కబ్జాకు గురయ్యే పరిస్థితి ఉంటుందని, అక్కడ అధికారులు భవన నిర్మాణం చేపడితే ఎటువంటి ఇబ్బందులు ఉండవని, కానీ అధికారులు స్పందించకుండా నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అవసరమైతే విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ సమస్యపై నర్సీపట్నం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఆందోళన చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. శ్మశాన వాటిక నిర్మాణానికి తాను ఎప్పుడూ విరుద్ధం కానని, గతంలో చెరువులో రైతు భరోసా కేంద్రానికి అనుమతి ఇవ్వని అధికారులు శ్మశాన స్థలం ఉన్నప్పటికీ అదే చెరువులో శ్మశాన వాటిక నిర్మాణానికి ఎలా అనుమతులు మంజూరు చేశారని, పంచాయతీ తీర్మానం కూడా లేకుండా అనుమతులు ఇవ్వడం దారుణమని అన్నారు. దీనిపై జిల్లా కలెక్టర్ స్పందించి తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ మండల ఉపాధ్యక్షుడు ఎంపీటీసీ చింతల బుల్లిప్రసాద్, వైసీపీ మాజీ అధ్యక్షుడు పరవాడ కవి, వైసీపీ నాయకులు గొంతిన నాని పత్రికా విలేకరులు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ కూడా నమస్కారం తెలియజేసుకుంటున్నాను. నేను చేతనాపురం సర్పంచ్ అండి. మా పేరు యలమంచిలి రఘురామచంద్రరావు. మరి నిన్న మా గ్రామం నుంచి శ్మశాన వాటి మీద కథనం వచ్చింది. అయితే శ్మశాన వాటిక పూర్తిగా సర్పంచ్ స్కూల్కి ఎదురుకుండా కట్టేస్తున్నాడనేసి నేను మీడియాలో రావడం చూసాం. అయితే శ్మశాన వాటికి నేను వ్యతిరేకం కాదు. శ్మశాన వాటికి కావాలి మాకు గ్రామానికి. కాకపోతే ఈ శ్మశాన వాటిక మీద ఆ ప్లేస్ గురించి గత 30 సంవత్సరాల నుంచి కూడా మా గ్రామంలో తగాదాలు జరుగుతూనే ఉన్నాయి. అయితే శ్మశాన వాటికి వచ్చిందని గ్రామస్తులు కూటమి నాయకులు కొంతమంది వచ్చి తీర్మానం అడిగారు. అయితే ప్లేసు మరి ఎక్కడ కడతారని నేను అడిగాను. అడిగితే మరి మన ప్లేస్ ఉంది కదా శ్మశాన వాటికి, అక్కడే కడతామని చెప్పి అన్నారు. అంటే నేను తీర్మానం కూడా అప్పటికి ఇవ్వలేదు. చెరువు స్కూల్ ముందే ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చి మార్కింగ్ చేసిన రోజు నేను డిఈ గారికి ఫోన్ చేశాను. అది శ్మశాన వాటి ప్లేస్ గవర్నమెంట్ కేటాయించిన ప్లేస్ మరి లోపల ఉందండి, అది ఖాళీ చేసి కట్టండి అని చెప్పడం జరిగింది. అయితే మరి ఇక్కడ లోకల్గా స్థానికంగా ఎవరో నాయకులు ఏ ప్లేస్ చూపిస్తే ఆ ప్లేస్లో కట్టమని చెప్పారు. చెప్తే ఇది పూర్తిగా బడి గుడి ఉన్న దగ్గర శ్మశానం ఉన్నది వ్యక్తం చేస్తున్నారు. మరి పిల్లలు, ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులు మరి ఇక్కడ శ్మశాన వాటిక రేపు అంత్యక్రియలు ఎవరన్నా పోతే జరిగితే మా పిల్లలు చూస్తే వాళ్ళ పరిస్థితి ఏంటనేసి చాలామంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఇదంతా చూసి నేను జిల్లా కలెక్టర్ గారికి గ్రీవెన్స్కి కూడా వెళ్ళడం జరిగింది. వెళ్ళి బడికి ఎదురుగా శ్మశాన వాటిక కట్టడానికి దాని ప్లేస్ ఉంది, ఆ ప్లేస్ ఖాళీ చేయించి కట్టండి అనేసి ఇచ్చాను. రెండోది అది చెరువు గర్భం కూడా ఉందండి. అక్కడ చెరువు గర్భంలో ఇదే ప్లేస్లో గతంలో నేను మా ప్రభుత్వంలోని రైతు భరోసా కేంద్రం కడదామనేసి అప్పుడు ఇంజనీరింగ్ డిఈ గారు వస్తే ఆ ప్లేస్ చూపిస్తే ప్లేస్ బాగుంది, రెవెన్యూ దాన్ని క్లియరెన్స్ తీసుకురండి అని చెప్పి చెప్పడం జరిగింది.
అయితే రెవెన్యూ వాళ్ళు ఇది చెరువు, ఇక్కడ ఎటువంటి కట్టడాలు కట్టడం లేదనేసి చెప్పడం జరిగింది. మరి ఆ రోజు మాకు ఎటువంటి కట్టడాలు కట్టడం లేదన్నప్పుడు మరి ఈరోజు అక్కడ కట్టడాలకి మరి రెవెన్యూ వాళ్ళు కానీ ఇంజనీరింగ్ కానీ అనుమతులు ఎలా ఇచ్చారు, ఎలా కడుతున్నారు? కలెక్టర్ గారు మాకు ఇచ్చిన ఎక్నాలజ్మెంట్ అండి. నేను మే 19 కంప్లీట్ చేశాను. నాకు జూన్ 18 మీకు టైం ఇచ్చారు. టైం అయిపోయింది, జూలై 18, 2 నెలలు పూర్తి అయిపోయింది. కానీ దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు, ఎంక్వైరీ జరగలేదు. తర్వాత నాకు శ్మశాన వాటికి ప్లేస్ కూడా ఉందండి. 2012లో అప్పుడు శ్మశానం మీద గొడవ పడితే అప్పుడు ఎంఆర్ఆర్ గారు దీనికి ఎండార్స్మెంట్ ఇచ్చారు. 36 సెంట్లు శ్మశాన వాటిక, 17 సెంట్లు బాటని ఇచ్చారు. ఇది కూడా దీని మీద ఆయన చనిపోతే ఆ లోపుకి తీసుకెళ్తా ఉంటే ఆయన అక్కడ ఉన్న భూమి, దాని పక్కన ఉన్న భూమి అస్సామి కంచి కట్టేసి లోపుకి శవాన్ని తీసుకెళ్ళి చేస్తే గ్రామస్తులందరూ కూడా వెళ్ళి ఆ కంచెలు బీగి ఆ భూమిలో కాల్చడం జరిగింది. అప్పుడున్న ఎంఆర్ఆర్ గారు మా అంబేద్కర్ గారు ఆయన కంప్లైంట్ చేస్తే వెంటనే దాని మీద ఇమీడియట్లీ చర్య చేసుకొని ఆ బాటని ఖాళీ చేసి మాకు అప్పచెప్పడం జరిగింది. మరి ఇన్ని ఉంటుండగా గ్రామంలో అన్నీ తెలుసు. మరి వాళ్ళ ముఖ్యంగా అధికారులు లోపం ఉందండి. రెవెన్యూ వాళ్ళు, ఇంజనీరింగ్ వాళ్ళు కూడా లోపం ఉందండి. నేను చెప్పిన జరిగి పట్టించుకోకుండా మరి అక్కడే శ్మశానానికి స్కూల్కి 50 మీటర్ల దగ్గరలో కట్టడం ఎంతవరకు కరెక్ట్ అది. మరి దీని మీద నేనైతే పూర్తిగా వ్యతిరేకిస్తున్నాను. శ్మశాన వాటికి మాకు కావాలి, మంచిది, ఎవరు చేసినా మంచిది, డెవలప్మెంట్ చేయాలి గ్రామానికి. కాకపోతే మరి బడి ముందు శ్మశాన వాటికి కట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేసి నేను చెప్తున్నాను. దాని ప్లేస్ ఎక్కడైతే ఉందో సుమారు 70 సెంట్లకి మనకి అక్కడ ప్లేస్ ఉంది. ఆ ప్లేస్ ఖాళీ చేయించి అందులో కట్టమని మేము రిక్వెస్ట్ చేసాం. అదేం పట్టించుకోకుండా అడ్డగోళంగా మరి ఇప్పుడు ఉన్న అధికారులు నిమ్మక నీరెత్తినట్టు వదిలేసి మరి వాళ్ళు పనులు చేస్తున్నారు. మరి దీని మీద గ్రామం తరఫు నుంచి అక్కడ స్కూల్ గురించి, ఆ శ్మశాన వాటి నుంచి గ్రామంలో చాలామంది నేను నా మీద ప్రెస్ మీట్లో చెప్పడం జరిగింది. ప్రెసిడెంట్ గారితో దృష్టిలో పెట్టాం, పట్టించుకోలేదన్నారు. మరి ఎక్కడైనా సరే వాళ్ళకి న్యాయం చేయకపోతే మేము ఆర్డీఓ ఆఫీస్కి వెళ్ళని చెప్పి అక్కడ కూర్చొని ధర్నా చేయడం కూడా జరుగుతుంది.